చాలా మందికి పడుకున్న తర్వాత ఒక ముక్కు బ్లాక్ అయ్యి లేదా సరిగా ఊపిరందని పరిస్థితుల్లో కూడా బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గినప్పుడు కానీ గొంతుకు ఏదైనా అడ్డపడినప్పుడు కానీ ఇవి కూడా దీనివల్ల కూడా కొంత గురకుంటుంది, నాలుక వెనక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో ఇది వాడితే తగ్గడం అనేది నిజంగా ఖచ్చితంగా మిరాకిల్ గానే అనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే రిజల్ట్ కనిపిస్తుంది. తర్వాత గురకతో పాటు మీరు షుగర్ కూడా మెడిసిన్ ఉంది అన్నారు. అంటే ఏ స్థాయిలో షుగర్ ఉంటే మనకి తగ్గే అవకాశం ఉంటుందంటారు? షుగర్ అనేది 2 టైప్స్ మనం కన్సిడర్ చేయొచ్చు మేడం. మనకి లెవెల్స్ చాలా ఉన్నాయి కానీ మనం మేజర్ కన్సిడర్ చేయాల్సి టైప్ 1, టైప్ 2. టైప్ 1 అనేది ఇన్సులిన్ బేస్డ్, టైప్ 2 నాన్ ఇన్సులిన్ బేస్డ్. కరెక్ట్. అది మీకు అంత అవగాహన ఉంటుంది. కానీ ఇదేంటంటే హెర్బల్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట, నాట్ కెమికల్. హెర్బల్ బేస్డ్ కాబట్టి ఇది 60 క్యాప్సిల్స్ ఉంటుంది అనమాట. దీంట్లో 1 మంత్ వస్తుంది. ఉదయం ఒక క్యాప్సిల్, రాత్రి ఒక క్యాప్సిల్, బిఫోర్ ఫుడ్ లేదా ఆఫ్టర్ ఫుడ్. కొందరు ఆల్రెడీ అలోపతి సమ్ మెడిసిన్ వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా సడన్గా మానకూడదు. సడన్గా మానేదంటే వాళ్ళకి అన్ఈజీనెస్ వస్తుంది. ఎందుకంటే బాడీ ఆ మెడిసిన్కి అలవాటు పడుతుంది కాబట్టి దాన్ని తీసుకుంటూ ఇది బాడీ సెట్ కావడానికి ఒక 2-3 డేస్ పడుతుంది మెడిసిన్. తర్వాత దాన్ని బ్లడ్ టెస్ట్ చెక్ చేసుకొని 1 వీక్ తర్వాత మానేసి ఆ మెడిసిన్ మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే రిజల్ట్స్ బ్లడ్ రిపోర్ట్లో కనిపిస్తుంది. మేము చెప్పడం కాదు, రిపోర్టే చూపించేస్తుంది. అట్లా అంచెలంచెలుగా ఆ మెడిసిన్ మానేసి కొన్ని రోజుల తర్వాత కంటిన్యూ ఇచ్చేసినట్లయితే నార్మల్ పొజిషన్కి వస్తుంది. అది టైప్ 2 వాళ్ళకి. దాంతోపాటు వాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ లేదన్నా అలాంటివి ఏదైనా చేయాలి.